ఓకే. నమస్తే వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనము సీక్వెన్స్ అండ్ సిరీస్, ఓకే, మనకి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది హయ్యర్ మ్యాథమెటిక్స్లో. ఓకే, దీంట్లో మనం చాలా డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం సీక్వెన్స్ అండ్ సిరీస్ గురించి. అయితే దాని నేచర్ ఆఫ్ ది సీక్వెన్స్ గురించి అండ్ నేచర్ ఆఫ్ ది సిరీస్ గురించి అయితే పర్టికులర్గా నేచర్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ రియల్ ఆన్సర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, దీని గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సీక్వెన్స్ అండ్ సిరీస్. ఓకే, పర్టికులర్గా సీక్వెన్స్ అండ్ సిరీస్లో మనం రియల్ సీక్వెన్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. రియల్ సీక్వెన్స్ అండ్ రియల్ సిరీస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, రియల్ సీక్వెన్స్. ఓకే, రియల్ సీక్వెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ సీక్వెన్స్ డెఫినేషన్ అయితే చూద్దాం. ఈ ఫంక్షన్ సీక్వెన్స్ అనేది ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ ఎఫ్ ఈస్ మ్యాపింగ్ ఫ్రమ్ న్యాచురల్ నెంబర్ టు రియల్ నెంబర్ ఈజ్ కాల్డ్ sequence, is called real sequence. ఓకే, దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే రియల్ సీక్వెన్స్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏఎన్ అని ఇలా డినోట్ చేస్తాం. ఓకే, ఇదైతే డెఫినేషన్. ఓకే, ఇక్కడ ఏదైతే ఎన్ ఉందో, ఓకే, ఇదేముంది, ఈ ఎన్ అనేది ఏంటంటే న్యాచురల్ నెంబర్స్. ఓకే, న్యాచురల్ నెంబర్స్, ఇది డొమైన్. ఓకే, మనం ఏదైతే డొమైన్ తీసుకుంటున్నామో ఇదేంటి, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ కోడొమైన్ అనేది రియల్ నెంబర్స్. ఓకే, అర్థమైందా? కోడొమైన్ అనేది రియల్ నెంబర్స్. అండ్ నొటేషన్స్ గురించి చూస్తే ఏదైతే నొటేషన్స్ యూజ్ చేస్తామో, ఓకే, ఇక్కడ కొన్ని డిఫరెంట్ నొటేషన్స్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, సమ్ డిఫరెంట్ బుక్లో ఇలాంటి నొటేషన్స్ అన్నీ యూజ్ చేస్తుంటారు. ఓకే, అండ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్. ఓకే, ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే మీకు A1 వస్తుంది, A2 వస్తుంది, A3 అండ్ సో ఆన్ లైక్ దిస్. ఓకే, ఇది ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ టర్మ్ అంటాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ టర్మ్, దిస్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ టర్మ్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ థర్డ్ టర్మ్, ఇలా అండ్ సో ఆన్. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇది టర్మ్స్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటాం ఇది. ఓకే, ఇది డిఫరెంట్ నొటేషన్స్. ఓకే, కొన్ని బుక్స్లో మేబీ నొటేషన్స్ వేరీ కావచ్చు. దే విల్ టేక్ సీక్వెన్స్ ఎక్స్ఎన్. ఓకే, లైక్ దిస్, ఇలాంటి సింబల్స్ కూడా వాడుతూ ఉంటారు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి సింబల్స్ కూడా కొన్ని సమ్ బుక్స్లో ఇలాంటి నొటేషన్స్ కూడా వాడుతూ ఉంటారు. ఓకే, అందువల్ల కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, ఇవన్నీ సీక్వెన్స్ నొటేషన్స్. ఓకే, ఇదైతే మనకి డెఫినేషన్. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సీక్వెన్స్ ఎస్ఎన్ అని తీసుకున్నాను అనుకో, వేర్ ఓకే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1/n హోల్ రేస్ టు పవర్ ఆఫ్ n. ఓకే, n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, సీక్వెన్స్ xn ఇలా డినోట్ చేశాను అనుకో, వేర్ xn ఈజ్ ఈక్వల్ టు -1/n అని రాసుకోవచ్చు. ఓకే, బై డిఫాల్ట్ సీక్వెన్స్ అంటున్నామంటే n అనేది న్యాచురల్ నెంబర్సే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం రాయకపోయినా, ఓకే, ఎగ్జామ్లో తను ఇవ్వకపోయినా, బై డిఫాల్ట్ n అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, డొమైన్ ఈజ్ ఆల్వేస్ న్యాచురల్ నెంబర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలా మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అయితే మనం తీసుకోవచ్చు. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని అయితే మనం తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, xn వేర్ x1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సీక్వెన్స్ xn వేర్ xn ఈజ్ ఈక్వల్ టు -1/n-1/n ఫ్యాక్టోరియల్. ఓకే, ఇలా డిఫరెంట్ నొటేషన్స్ అయితే మనం వాడుతూ ఉంటాం. ఇలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఓకే, sin nπ/2 ఇది కూడా అయిండొచ్చు సీక్వెన్స్. ఓకే, -1/n/n
this is also one example. Okay, and cos n pi. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ సీక్వెన్స్. ఇలా మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అయితే మనం తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, మీకు సీక్వెన్స్ అంటే అర్థమైంది అనుకుంటున్నా. రియల్ సీక్వెన్స్. ఓకే, రియల్ సీక్వెన్స్ అనేది ఏంటి? ఫంక్షన్. ఓకే, ఇట్ ఈస్ అ ఫంక్షన్. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ న్యాచురల్ నెంబర్ టు రియల్ నెంబర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ కూడా ఏఎన్. ఓకే, మనం ఇలా డినోట్ చేస్తాం, డిఫరెంట్ నోటేషన్స్తో డినోట్ చేస్తాం, A1 A2 A3 అని. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. And for example, if I will take x and sequence minus 1 power of n by n అని ఇలా తీసుకున్నాను అనుకో, దీని టర్మ్స్ అని ఎలా రాస్తామంటే, ఓకే, n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఏమొస్తుంది మనకి? -1. n ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటే 1/2. n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే -1/3. ఇలా అన్సోన్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ టర్మ్స్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటాం. ఓకే, n ప్లేస్లో మీరు 1 2 3 ఇలా రీప్లేస్ చేస్తే వాల్యూస్ వస్తాయి కదా. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ టర్మ్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఒక్క ఏదైతే టర్మ్స్ ఉన్నాయో ఇది ఒక పర్టికులర్ ఆర్డర్లోనే ఉండాలి. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది సీక్వెన్స్. ఓకే, సెట్ ఏమైనా రాస్తే సెట్లో దెర్ ఈజ్ నో పర్టికులర్ ఆర్డర్. ఓకే, మీకు ఎలాంటి ఆర్డర్లో ఉన్నా నో ప్రాబ్లం. ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు సెట్లో, కానీ ఇట్ ఈజ్ ఏ సీక్వెన్స్. ఓకే, ఇట్ ఈజ్ ఏ సీక్వెన్స్. అర్థమైంది అనుకుంటున్నా. బెటర్ టు యూజ్ దిస్ సింబల్ ఓన్లీ. ఇలా ఈ సింబల్నే వాడుకోండి. ఓకే, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. దీంట్లో ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఎలిమెంట్, దిస్ ఇస్ సెకండ్ ఎలిమెంట్. ఓకే, థర్డ్ అంటే థర్డ్ టర్మ్, అది యాక్చువల్లీ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఇలా అన్సోన్. ఓకే, అండ్ సీక్వెన్స్లో అనేది మనకి ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటాయి. ఓకే, సీక్వెన్స్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ టర్మ్స్. ఓకే, అర్థమైంది. సీక్వెన్స్లో ఇన్ఫైనైట్ టర్మ్స్ అనేది ఉంటాయి మనకి, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ రేంజ్, నెక్స్ట్ రేంజ్ అని రాస్తాం. వాట్ ఈజ్ రేంజ్? ఓకే, రేంజ్ ఆఫ్ ద సెట్ అంటే ఏంటి? ది డెఫినేషన్ అయితే రాసుకోండి. ద రేంజ్ సెట్ ఈజ్ ది సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ all distinct elements of a sequence, without repetition and without regard to the position of a term. ఓకే, రేంజ్ అనేది ఏంటి? రేంజ్ సెట్ అంటున్నాం, వాడుతున్నాం. ఓకే, సెట్ అంటున్నాం ఇక్కడ. రేంజ్ అనేది ఏంటి? సెట్. ఓకే, ఇదేంటంటే సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సీక్వెన్స్ వితౌట్ రిపిటేషన్ అండ్ వితౌట్ రిగార్డింగ్ టు ద పొజిషన్ ఆఫ్ ది టర్మ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సెట్లో అయితే మనకి పొజిషన్ ఇంపార్టెంట్ ఏం కాదు, మనకి ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు. ఓకే, మనకి ఏదైతే డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉంటుందో దాన్ని అన్నిటిని ఒక సెట్లో రాసుకుంటే దట్ ఈజ్ అవర్ రేంజ్, అంతే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నేను ఒక సీక్వెన్స్ తీసుకుంటా. సీక్వెన్స్ -1 power of n అని తీసుకున్నా. దీంట్లో టర్మ్స్ రాయండి. టర్మ్స్ రాస్తే 1 ప్లేస్లో 1 పుట్ చేస్తే -1, 2 పుట్ చేస్తే 1, 3 పుట్ చేస్తే -1, ఓకే, 4 పుట్ చేస్తే 1, అండ్ సో ఆన్, ఇలా పోతుంది. దీని రేంజ్ అనేది ఏంటి? డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సీక్వెన్స్ అనేది రాయాలి. ఓకే, డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సీక్వెన్స్, అది మనకి రేంజ్ అవుతుంది. ఇక్కడ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఏంటి? -1 and 1. ఇదే సేమ్ ఎలిమెంట్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అందువల్ల వితౌట్ రిపిటేషన్, మనకి రిపిటేషన్ అక్కర్లేదు, ఒక్కసారి రాసుకోండి చాలు. ఓకే, ఏంటి? -1 and 1. దిస్ ఈజ్ అవర్ రేంజ్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటాం. ఓకే, రేంజ్ ఆఫ్ ది సీక్వెన్స్ -1 and 1. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు.
ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. సైన్ n π/2 అని రాస్తాను. ఓకే, n π/2. ఇక్కడ జస్ట్ వాల్యూస్ అనేది రాసుకొని వెళ్దాం. ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, సైన్ π/2. ఓకే, సెకండ్ టర్మ్ అనేది సైన్ 2π/2, సైన్ 3π/2, సైన్ 4π/2, సైన్ 5π/2 అండ్ సో ఆన్. ఓకే, ఇలా వాల్యూస్ అనేది వెళ్తూ ఉంటాయి. కరెక్టా? ఓకే, ఇప్పుడు సైన్ π/2, సైన్ 90 డిగ్రీ ఎంత 1, సైన్ 2π/2 అంటే 0, సైన్ 180 2 క్యాన్సిల్ అవుతుంది, సైన్ 180 ఎంత 0, సైన్ 3π/2. ఓకే, సైన్ 3π/2, సైన్ 3π/2 అంటే సైన్ π+π/2 అని రాసుకోవచ్చు. ఓకే, ఇది మనకి ఏమవుతుంది, సైన్ π/2నే అవుతుంది మళ్ళీ మనకి. అర్థమవుతుందా? ఓకే, సైన్ మైనస్ సైన్ π/2 అవుతుంది. దీని వాల్యూ అనేది -1 వస్తుంది మనకి. ఓకే, అండ్ సైన్ 2 క్యాన్సల్, మళ్ళీ ఇక్కడ 0, సైన్ 2π వాల్యూ 0. ఓకే, మళ్ళీ సైన్ π/2 అంటే సైన్ π/2, ఇక్కడ 2 తీసుకున్నాం, సైన్ 2π + π/2. ఓకే, దీని వాల్యూ ఏమవుతుంది మళ్ళీ మనకి, దీని వాల్యూ అనేది మనకి సైన్ π/2. ఓకే, 2π అనేది ఇక్కడ వస్తుంది, ఇక్కడ లొకేట్ అవుతుంది, ప్లస్ π/2 యాడ్ చేస్తున్నాం. ఓకే, ప్లస్ π/2 యాడ్ చేస్తే ఇక్కడ వెళ్తుంది, ఫస్ట్ కోఆర్డినేట్లో పాజిటివ్, ఇక్కడ +1 సైన్ π/2. మళ్ళీ ఇలా వాల్యూస్ అనేది మళ్ళీ అదే వాల్యూస్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అర్థమవుతుందా? 1 0 -1 0 1 -1 0 ఇలా. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ రేంజ్ అనేది మనకి ఏమవుతుందంటే, ఇక్కడ రేంజ్ అనేది 1 0 -1 మాత్రమే, ఈ 3 ఎలిమెంట్స్ మాత్రమే మనకి రేంజ్ అవుతుంది. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా మీకు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే రాసుకోండి. రేంజ్కి సంబంధించి టర్మ్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఆల్వేస్ ఇన్ఫైనైట్ ఉంటుంది. టర్మ్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అనేది ఆల్వేస్ ఇన్ఫైనైట్. రేంజ్ ఈజ్ మే బి ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ సెట్. ఓకే, ఫైనైట్ ఉండొచ్చు, లేకుంటే ఇన్ఫైనైట్ కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఫైనైట్కి అయితే మీరు ఏ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇన్ఫైనైట్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ ఏఎన్. ఓకే, సీక్వెన్స్ 1/n అని రాశాను. ఓకే, దీని టర్మ్స్ అనేది రాయండి 1. ఓకే, n = ఇప్పుడు చేస్తే 1/2 1/3 1/4 అండ్ సో అని ఇలా పోతుంది. రేంజ్ కూడా ఇదేమవుతుంది, ఇక్కడ ఏ వాల్యూస్ కూడా రిపీట్ కావట్లే. ఓకే, రేంజ్ కూడా ఇదే వాల్యూస్ వస్తుంది, 1 1/2 1/3 1/4 అండ్ సో అని ఇదే వాల్యూస్ వస్తాయి. కాబట్టి రేంజ్ ఏమవుతుంది, ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నాను మీకు. ఓకే, ఇది రేంజ్ గురించి. నెక్స్ట్ దీని తర్వాత ఇంపార్టెంట్ బౌండ్. ఓకే, బౌండ్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్, బౌండెడ్నెస్ అంటాం. ఓకే, బౌండ్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. బౌండెడ్నెస్. ఓకే, బౌండెడ్నెస్ ఎలా చెక్ చేస్తామనేది చూద్దాం. దీంట్లో ఒక సీక్వెన్స్ మనం బౌండెడ్ అని చెప్పాలంటే దట్ షుడ్ బి బౌండెడ్ అబోవ్ అండ్ బౌండెడ్ బిలో, రెండు ఉండాలి. ఓకే, ఫస్ట్ బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్. ఓకే, బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ సీక్వెన్స్ xn is said to be bounded above. Okay, if there exists
if there exists a real number k such that xn is less than or equal to k. ఇది క్యాపిటల్ కే అని తీసుకుంటాం. ఓకే, కే ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ఓకే, దానికి వేరే నోటేషన్స్ ఇద్దాంలేండి, నో ప్రాబ్లం. ఓకే, ఈ డెఫినేషన్ క్లియర్గా అర్థం చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సీక్వెన్స్ xn is said to be bounded above if there exists a real number. k అనేది ఏంటి, రియల్ నెంబర్, such that xn is less than or equal to for all n belongs to n. ఓకే, మీరు ఏదన్నా టర్మ్స్ ఆఫ్ ది సీక్వెన్స్ తీసుకోండి. ఓకే, ఇక్కడ మనం ఏదైతే కే వాల్యూ రియల్ నెంబర్ అనేది మనం తీసుకుంటున్నామో దానికన్నా మనకి ఇది తక్కువే ఉండాలి సీక్వెన్స్ వాల్యూస్ అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీక్వెన్స్ ఎక్స్ అని తీసుకుంటా, -1 పవర్ ఆఫ్ n. ఓకే, దీని టర్మ్స్ ఏమవుతుంది, -1 1 -1 1 అండ్ సో ఆన్. ఓకే, ఇది x1 అని తీసుకుంటా, ఇది x2, ఇది x3, ఓకే, ఇది x4. కరెక్టా? ఇప్పుడు మన కండిషన్ డెఫినేషన్ ఏంటి, xn ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు k. నేను k అనేది ఒక రియల్ నెంబర్ ఫిక్స్ చేస్తున్నా. k అనేది ఏంటి, ఎనీ రియల్ నెంబర్, ఇట్ మే బి ఎనీ రియల్ నెంబర్. k అనేది నేను ఒక రియల్ నెంబర్ 1 అని నేను ఫిక్స్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు x1 ఓకే, x1 అనేది ఏంటి, x1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. x1 అనేది అంటే ఏంటి, -1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అవును, 1 అనేది -1 కన్నా పెద్దది, కరెక్ట్. నెక్స్ట్ x2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎస్, x2 అనేది ఏంటి, 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఈక్వాలిటీ సింబల్ ఉంది కాబట్టి ఒక నెంబర్ ఇంకొక నెంబర్ ఈక్వల్ అవుతాయి, సేమ్ నెంబర్ ఈక్వల్ అవుతాయి కాబట్టి నో ప్రాబ్లం. ఈక్వాలిటీ సింబల్ లేకపోతే ప్రాబ్లం, కానీ ఈక్వాలిటీ సింబల్ ఉంది కాబట్టి 1 ఈజ్ లెస్ దెన్ 1. ఓకే, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఓకే, అండ్ x3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. x3 అనేది ఏంటి, మళ్ళీ -1. అంటే ఇలా ప్రతి ఒక్క టర్మ్ అనేది ఓకే 1 కన్నా తక్కువే ఉంది. 1 అనే కాదు, ఓకే, మీరు 1.1 1.2 1.3 ఇలా 1 కన్నా ఏదైతే నెంబర్స్ దానికన్నా పెద్ద నెంబర్స్ ఏమన్నా తీసుకోండి, దాంట్లోకి అన్నిటికన్నా ఇది ఏమవుతుంది, ఈ వాల్యూస్ ఈ టర్మ్స్ అనేది చిన్నగానే ఉంటాయి. ఓకే, అర్థమైందా? దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇదేమవుతుంది, బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్ అంటాం. ఇట్ ఈస్ ఏ బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్. ఓకే, it is a bounded above sequence. Therefore sequence -1 power of n is bounded above sequence. ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. బౌండెడ్ సీక్వెన్స్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఓకే, ఒకటి బౌండెడ్ అబోవ్ సీక్వెన్స్, ఇంకొకటి బౌండెడ్ బిలో సీక్వెన్స్. ఓకే, బౌండెడ్ అబోవ్, బౌండెడ్ బిలో సీక్వెన్స్. ఓకే, an or xn ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు k. ఓకే, ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఓకే, k అనేది ఏంటంటే ఎనీ రియల్ నెంబర్. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే అది బౌండెడ్ అబోవ్. అదే xn ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్ m అని రాసుకున్నాం. ఓకే, ఇక్కడ m అనేది కూడా ఎనీ రియల్ నెంబర్. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఇది బౌండెడ్ బిలో సీక్వెన్స్ అంటాం. బౌండెడ్ బిలో, ఇట్ ఈస్ బౌండెడ్ అబోవ్. ఓకే, ఇదైతే మీకు ఇది 2 గుర్తుంటే చాలు. ఓకే, ఈ 2 గుర్తుపెట్టుకోండి. దీనికైతే మనం ఎగ్జాంపుల్ అయితే చూసాము, ఒకటి బౌండెడ్ అబోవ్కి -1 పవర్ ఆఫ్ n. ఓకే, సారీ, ఈవెన్ ఫర్ బౌండెడ్ బిలో కూడా అంతే, సేమ్ ఎగ్జాంపుల్ యూస్ చేయొచ్చు. -1 పవర్ ఆఫ్ n
ఓకే, ఎలా యూస్ చేస్తారో చూద్దాం. ఇక్కడ కండిషన్ ఏంటి, ఎక్స్ఎన్ షుడ్ బి గ్రేటర్ దాన్ అనుకోండి ఎమ్ ఉండాలి. ఇక్కడ సీక్వెన్స్ అనేది ఏంటి, దిస్ ఇస్ సీక్వెన్స్. దీని టర్మ్స్ రాస్తే -1 1 -1 ఇలా వస్తుంది, కరెక్టా? ఇప్పుడు నేను ఎమ్ అనేది ఫిక్స్ చేస్తాను. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు -1 అని ఫిక్స్ చేస్తున్నా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ విల్ ఫిక్స్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు -1, ఓకే, ఏమవుతుంది, x1 షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -1 ఉండాలి. ఉందా? అవును, -1 అనేది ఫస్ట్ టర్మ్ -1 కాబట్టి -1 షుడ్ బి గ్రేటర్ దాన్ -1 ఎక్స్ ఈక్వాలిటీ సింబల్ ఉంది కాబట్టి దిస్ ఇస్ వ్యాలిడ్. అండ్ x2 ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 ఉందా అంటే x2 అనేది 1 అనేది గ్రేటర్ దాన్ -1 కాబట్టి ఎస్. ఓకే, ఇలా ప్రతి ఒక్క టర్ము దీన్ని సాటిస్ఫై చేస్తుంది కండిషన్. ఓకే, నాట్ ఓన్లీ -1, ఓకే, -1 కాకుండా మీరు -1 తర్వాత వచ్చే వాల్యూస్ అంటే -2 -3, ఓకే, ఎనీ రియల్ నెంబర్ -1 ఈ సైడ్ వచ్చే ఏదన్నా, ఇది -1 కదా, ఓకే, ఈ సైడ్ అప్ టు ఇన్ఫినిటీ దాకా మీరు ఏదైనా వాల్యూస్ తీసుకోండి, ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, బౌండెడ్ బిలో కూడా అవుతుంది. దిస్ ఇస్ బౌండెడ్ అబోవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ బౌండెడ్ బిలో. ఓకే, ఇది బోత్ బౌండెడ్ అబోవ్ బౌండెడ్ బిలో ఉంది కాబట్టి ఇఫ్, ఓకే, ఇఫ్ నోట్ ఏదో గుర్తుపెట్టుకోండి, ఇఫ్ సీక్వెన్స్ xn ఈజ్ బోత్ బౌండెడ్ అబోవ్ ప్లస్ బౌండెడ్ బిలో, ఓకే, ఇంప్లస్ బౌండెడ్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అంతే ఇది. ఓకే, బౌండెడ్ ఉంది అంటే బౌండెడ్ అబోవ్ బౌండెడ్ బిలో రెండు ఉంటుంది, అదే బౌండెడ్ అబోవ్ ప్లస్ బౌండెడ్ బిలో ఉంటే అది బౌండెడ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, నోట్ చాలా చాలా ఇంపార్టెంట్ నోట్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. సీక్వెన్స్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n తీసుకుంటా. దీనికి టర్మ్స్ అయితే రాసేయండి, 1 1/2 1/3 1/4 అండ్ సో ఆన్. ఓకే, ఇది బౌండెడ్ అని చెప్పాను కదా, ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం, సీక్వెన్స్ xn ఈజ్ లైస్ బిట్వీన్ ఏముంటుంది, మ్యాక్సిమం వాల్యూ ఏది, బౌండెడ్ అబోవ్ బౌండెడ్ వాల్యూ అది 1, ఇక్కడ మనం ప్రూవ్ చేసాం కదా 1. ఓకే, ఆల్ ద వాల్యూస్ ఈజ్ లెస్ దెన్ 1. ఓకే, ఆల్ ద వాల్యూస్ less than 1 and greater than -1. ఓకే, ఈక్వాలిటీ ఉంటుంది. ఓకే, ఇది బౌండెడ్నెస్. ఓకే, ఇక్కడ రండి, ఇక్కడ టర్మ్స్ అనేది పోతున్నాయి. ఓకే, ఫస్ట్ కండిషన్, ఫస్ట్ బౌండెడ్ అబోనా కాదా అని చెక్ చేద్దాం. బౌండెడ్ అబోనా కాదా అని. మన కండిషన్ ఏంటి, ఇక్కడ ఏఎన్ ఇచ్చాడు. ఓకే, ఎక్స్ అని ఏఎన్ ఏదన్నా ఉండొచ్చు. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ఎన్ అంటే ఏంటి, కావాలంటే మీరు దీన్ని ఎక్స్ఎన్ అని కూడా రాసుకోండి, నో ప్రాబ్లం, నొటేషన్స్ డిఫరెంట్ అంతే, ఇంకేమీ లేదు. ఓకే, ఎక్స్ఎన్ అనేది మనకి డెఫినేషన్ ప్రకారంగా మనకి ఏముండాలి, ఏఎన్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఉండాలి, కరెక్టా? ఓకే, నేనేం చేస్తా, కే అనేది ఒక వాల్యూ ఫిక్స్ చేస్తున్నా, కే ఈజ్ ఈక్వల్ టు 1 అని, రియల్ నెంబర్ కే అని ఎనీ రియల్ నెంబర్ ఫిక్స్ చేస్తున్నా. అప్పుడు ఏ1 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉందా? అవును, ఏ1 అనేది 1. ఓకే, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి ఓల్డ్ అవుతుంది, నో ప్రాబ్లం. ఏ2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఏ2 అనేది 1/2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎస్, 1 ఈజ్ గ్రేటర్ దెన్ 1/2, కరెక్ట్. అండ్ ఏ3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఏ3 ఈజ్ 1/3 1/3 ఈజ్ గ్రేటర్ దెన్ 1. ఎస్, కరెక్ట్, ట్రూ. ఓకే, అంటే ఇలా వాల్యూస్ అన్నీ వేసుకొని పోతే ఇది మనకి సాటిస్ఫై చేస్తుంది ఈ కండిషన్ని. సిమిలర్లీ బౌండెడ్ బిలో కూడా చెక్ చేద్దాం. బౌండెడ్ బిలో డెఫినేషన్ ఏంటి, ఏఎన్ ఈ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ ఉండాలి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తా, ఎమ్ అనేది నేను ఫిక్స్ చేస్తున్నా. ఓకే, ఎమ్ అనేది నేను ఏం చేస్తానంటే ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటా. ఎమ్ అనేది ఎనీ రియల్ నెంబర్ కాబట్టి ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటా. ఓకే, అర్థమైందా? ఏ1 అనేది గ్రేటర్ దెన్ ఈక్వల్ 0 ఉందా? అవును, ఏ1 అనేది 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ 0 అండ్ 1/2 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ 0 అంటే ఎస్, 1/2 అంటే 0.5 ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ 1/3 ఈజ్ గ్రేటర్ దెన్ 0, 1/4 ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ సో ఆన్. అంటే ఈ సీక్వెన్స్ 1/n అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏదానికి 0కు ఉంది.
అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ దానికి ఉంది 1. ఓకే, బట్ ఇక్కడ మనకి 0 అనేది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 0 అనేది ఈ సెట్లో లేదు. 0 ఈజ్ నాట్ దేర్ ఇన్ దిస్ సెట్. ఓకే, మనకి అంటే సెట్ నథింగ్ బట్ సీక్వెన్స్ టర్మ్స్లో లేదు ఇక్కడ మనకి. అర్థమైందా? 0 అనేది లేదు ఇక్కడ మనకి. అందువల్ల మీరు ఇన్ఈక్వాలిటీ అనేది రిమూవ్ చేయాలి ఇక్కడ. ఓకే, ఓన్లీ 1కి మాత్రమే ఇన్ఈక్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే 1 అనేది దీంట్లో ఉంది కాబట్టి. ఓకే, దీంట్లో ఉంది సీక్వెన్స్ టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్లో 1 అనేది ఉంది కాబట్టి ఈక్వాలిటీ సింబల్ పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఈక్వాలిటీ సింబల్ రాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మళ్ళీ మీకు బౌండెడ్ అబోవ్ బౌండెడ్ బిలో అంటే ఏదో అర్థమైంది. మళ్ళీ దీంట్లోనే సుప్రీమం అండ్ ఇన్ఫీమం కాన్సెప్ట్ వస్తుంది. సుప్రీమం అండ్ ఇన్ఫీమం. ఓకే, సుప్రీమం ఇన్ఫీమం అంటే ఏంటో చూద్దాం. ఓకే, దీంట్లో లీస్ట్ వాల్యూ మీరు ఏదో చూసారు, లీస్ట్ వాల్యూ కే, కరెక్టా? ఓకే, ఈ కే ఏదైతే ఉందో, ఓకే, ఈ కే వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సుప్రీమం అంటాం మనం. ఓకే, అర్థమైందా? ఓకే, అండ్ ఈ ఎమ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఇన్ఫీమం అంటాం. అంటే లీస్ట్, ఇక్కడ మనం రియల్ నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ అబ్బా, ఓకే, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఉంది కదా, దీంట్లో నువ్వు ఇక్కడ దీంట్లో కే అనేది ఏంటి, ఎనీ రియల్ నెంబర్, 1 అనే కాదు, నువ్వు ఏదన్నా రియల్ నెంబర్ తీసుకోవచ్చు. ఓకే, 1.1 తీసుకో, 1.2 తీసుకో, 2 తీసుకో, 3 తీసుకో, 4 తీసుకో, 5 తీసుకో, ఏదన్నా తీసుకో. ఓకే, ఎనీ రియల్ నెంబర్ ఆఫ్టర్ 1 తర్వాత ఇక్కడ ఉన్న అన్ని వాల్యూస్ అప్ టు ఇన్ఫినిటీ దాకా ఏదన్నా వాల్యూస్ తీసుకోవచ్చు. దీంట్లో స్మాలెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈజ్ అవర్ సుప్రీమం. ఓకే, ద స్మాలెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అమాంగ్ ఆల్ దీస్ వాల్యూస్, ఇక్కడ ఉన్న అన్ని వాల్యూస్, అన్ని రియల్ నెంబర్స్లో స్మాలెస్ట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ అవర్ సుప్రీమం. ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, అండ్ ఇక్కడికి బౌండెడ్ బిలోలో వస్తే, బౌండెడ్ బిలోలో ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ -1 ఉంది. మీరు -1 తీసుకోవచ్చు, రియల్ నెంబర్. -1 కాదు, ఇక్కడ నుండి ఏదైనా వాల్యూస్ తీసుకోవచ్చు కదా మీరు. -1 తర్వాత అప్ టు ఇన్ఫినిటీ దాకా ఏదైనా వాల్యూస్ తీసుకోవచ్చు, ఎనీ రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు. కానీ దీంట్లో అమాంగ్ ఆల్ దీస్ వాల్యూస్ ఏదైతే పెద్ద వాల్యూ ఉందో, బిగ్గెస్ట్ వాల్యూ, ఓకే, కిందకి పోయినట్టు వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది, వాల్యూ అనేది, కరెక్టా? దీంట్లో బిగ్గెస్ట్ వాల్యూ ఏది, -1. బిగ్గెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫీమం. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, మళ్ళీ సపోజ్ మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసి చూడండి. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఏఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే, ఏఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే, ఏఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్, కరెక్టా? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే. ఓకే, ఇక్కడ మనకి చాలా వాల్యూస్ ఉంటాయి, చాలా వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ కే ఉంది. ఓకే, కే తర్వాత కూడా మీకు చాలా రియల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, అమాంగ్ ఆల్ ద రియల్ నెంబర్స్ అప్ టు ఇన్ఫినిటీ దాకా ఏదైతే స్మాలెస్ట్ వాల్యూ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సుప్రీమం. సుప్రీమం అంటాం. ఓకే, సుప్రీమం. ఓకే, అండ్ ఏఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎమ్ అంటే ఇక్కడ ఎమ్ ఉంది, ఇలా పోతూ ఉంటాం ఇన్ఫినిటీ, -ఇన్ఫినిటీ దాకా. ఎమ్ నుండి ఇక్కడ -ఇన్ఫినిటీ దాకా చాలా రియల్ నెంబర్స్ ఉంటాయి. దీంట్లో ఏదైతే బిగ్గెస్ట్ వాల్యూ ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫీమం. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓకే, ఇక్కడ మనం డైరెక్ట్గా ఇప్పుడు సపోజ్ ఇదేమైనా బౌండెడ్ సీక్వెన్స్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్ సీక్వెన్స్, ఓకే, మీరు ఇది అబ్జర్వ్ చేస్తే దిస్ వన్ -1/n అనేది బౌండెడ్ సీక్వెన్స్. ఓకే, దీంట్లో ఈ బిగ్ వాల్యూ ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ సుప్రీమం వాల్యూ, దీని సుప్రీమం అంటాం. ఇది ఏదైతే ఉందో దీన్ని మనం ఇన్ఫీమం అంటాం. గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, బౌండెడ్ అయితే మీరు డైరెక్ట్గా ఇలా రాయొచ్చు. ఓకే, ఇక్కడ 1 ఏదైతే ఉందో దట్ ఈజ్ నథింగ్ బట్ సుప్రీమం. ఓకే, -1 ఏదైతే ఉందో దట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫీమం. ఓకే, సుప్రీమం, ఇన్ఫీమం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం.
ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకే క్లారిటీ వస్తుంది, మీకే కొంచెం ఐడియా అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సీక్వెన్స్ అనేది ఇలా తీసుకుంటా, 1 ప్లస్ మైనస్ 1 పవర్ ఆఫ్ n తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది బౌండెడా కాదా అని మనం చెక్ చేద్దాం. దీని టర్మ్స్ అనేది రాద్దాం. ఓకే, ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే మీకు ఏమవుతుంది, 1 ఓకే మైనస్ 1 వస్తుంది. ఓకే, 2 తీసుకుంటే 1 ప్లస్ 1 వస్తుంది. అదే 3 తీసుకుంటే 1 మైనస్ 1. ఓకే, అలా ఇలా అన్సోన్ పోతుంది. ఓకే, 1 మైనస్ 1 0, 1 ప్లస్ 1 2, ఓకే 1 మైనస్ 1 0, ఓకే అన్సోన్ ఇలా పోతుంది. కరెక్టా? ఇలా 2 వస్తుంది, ఇది 0 మళ్ళీ 2 అన్సోన్ టర్మ్స్ ఇలా వస్తాయి. ఓకే, ఇది బౌండెడ్ అంటే ఇది రేంజ్ అనేది ఇంకొకటి నోట్ అనేది రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. if range set is finite, okay, that implies sequence is bounded. ఇది షార్ట్ కట్ ట్రిక్, ఇదే గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు ఎవరు ఇది చెప్పరు. ఇది ఇఫ్ రేంజ్ సెట్ ఈజ్ ఫైనైట్ ఉంది అనుకోండి, సీక్వెన్స్ ఇస్ బౌండెడ్. ఇక్కడ రేంజ్ అనేది ఏంటి, వాట్ ఈజ్ రేంజ్ ఇయర్, 0 2 రిపీట్ అవుతుంది ఎలిమెంట్స్ అనేది 0 2. ఓకే, అర్థమైందా? రేంజ్ సెట్ ఏమైనా ఫైనైట్ ఉంటే ద సీక్వెన్స్ ఇస్ బౌండెడ్ సీక్వెన్స్ అవుతుంది. అంతే, ఇంత గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటాను. బౌండెడ్ సీక్వెన్స్, బౌండెడ్ ఎబో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, బౌండెడ్ బిలో అంటే ఏంటి, సుప్రీమం అంటే ఏంటి, ఇన్ఫిమం అంటే ఏంటి. ఓకే, దీని గురించి అయితే మీకు కొంతవరకు అయినా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఓకే, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందామా, సుప్రీమం ఇన్ఫిమం చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుంటాను. ఓకే, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదైనా ఎగ్జాంపుల్, ఓకే ఇది తీసుకుందాం, n/n+1 తీసుకుందాం. ఓకే n/n+1 తీసుకుందాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, దీని టర్మ్స్ అనేది రాద్దాం. ఓకే, n ఈజ్ ఈక్వల్ 1 తీసుకోండి, 1/1+1 2. ఓకే, 2 తీసుకుంటే 2/3. ఓకే, 3 తీసుకుంటే 3/4 అన్సోన్ ఇలా వస్తుంది. ఓకే, ఇలా టర్మ్స్ అనేది ఇలా పోతాయి. ఓకే, ఇప్పుడు బౌండెడ్ అబో చెక్ చేద్దాం. బౌండెడ్ అబో అండ్ బౌండెడ్ బిలో రెండు చెక్ చేద్దాం. ఓకే, బౌండెడ్ అబో అంటే ఏంటి, xn షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k. ఓకే, k అనేది ఎనీ రియల్ నెంబర్. ఇక్కడ k అనేది మీరు కొంత ఫిక్స్ చేసుకోండి, k అనే వాల్యూ అనేది ఫిక్స్ చేయండి. 1/2 అనేది ఏంటి, 0.5. 2/3 అనేది ఏంటి చూడండి, 3 2. ఓకే, 0. ఇది మనకి ఏమొస్తుంది, ఇది మనకి 2 అంటే 0.66, అంటే ఇది 0.5, 0.66 అండ్ 3/4 అనేది మనకి ఏమొస్తుంది, ఓకే 0.77. అలా అంటే వాల్యూస్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది, 0.5 0.66 0.77 ఇలా ఉంది. కాబట్టి ఇక్కడ మీరు కొంత వాల్యూ అనేది ఫిక్స్ చేసుకోండి. ఇక్కడున్న వాల్యూస్ అన్నీ ఇక్కడున్న వాల్యూస్కి కన్నా ఏంటి, ఇక్కడున్న వాల్యూస్ అనేది ఇక్కడ మీరు ఫిక్స్ చేసే వాల్యూ కన్నా పెద్దగా చిన్నగా ఉండాలి. అంటే నేను ఏం చేస్తా, k అనేది 0 తీసుకుంటా, బెటర్. k ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోండి. ఓకే, లేదు అంటే 1/2 అనేది తీసుకోండి, నో ప్రాబ్లం. k ఈజ్ ఈక్వల్ టు 1/2 తీసుకుందాం. ఓకే, k ఈజ్ ఈక్వల్ టు 1/2 తీసుకుంటే x1 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2, అవును. ఓకే, x2 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2, అవును. x2 అనేది ఏంటి, 0.6 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.5. ఓకే, x3 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2. ఇలా
అన్ని వాల్యూస్ అనేది 1/2 కన్నా పెద్దగానే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి కండిషన్ సాటిస్ఫై చేయింది. బౌండెడ్ బిలోకి ఏంటి, ఎక్స్ఎన్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్. ఇక్కడ నేను ఎమ్ అనేది ఫిక్స్ చేయాలి. ఓకే, ఎమ్ అనేది నేను ఏం చేస్తా, 0 తీసుకుంటా. 0 తీసుకుంటే ఎక్కడ వస్తుంది, 0 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నో, 1 తీసుకుందాం. 1. ఓకే, 1 అనేది ఫిక్స్ చేద్దాం. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది, x1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, x2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, x3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, అండ్ అన్సోన్ ఇలా పోతుంది. ఈ కండిషన్ అయితే మనకి సాటిస్ఫై చేస్తుంది. ఓకే ఓకే దెన్ ద సీక్వెన్స్ n/n+1 అనేది ఇట్ ఈస్ గ్రేటర్ దెన్, ఇదేమవుతుంది, లెస్ దెన్ 1 అవుతుంది, అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2. ఇదైతే మనకి బౌండెడ్ సీక్వెన్స్. ఇట్ ఈస్ లైస్ బిట్వీన్ 1/2 అండ్ 1 ఉంటుంది. ఓకే, 1 అనేది ఇన్ఈక్వాలిటీ తీసుకోవాలి, ఈక్వాలిటీ సింబల్ తీసుకోవాలి. ఎందుకంటే బికాజ్ 1 ఈజ్ నాట్ దేర్ ఇన్ దిస్ టర్మ్స్ ఆఫ్ దిస్ సీక్వెన్స్లో లేదు మనకి 1 అనేది. 1/2 ఉంది కాబట్టి ఈక్వాలిటీ సింబల్ వాడుతున్నాం. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఏమవుతుంది, ఇన్ఫిమమ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ సుప్రీమమ్. ఓకే, ఈజ్ ఈజ్ అవర్ సుప్రీమమ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఓకే, మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సీక్వెన్స్ an ఈజ్ ఈక్వల్ టు -1/n/n తీసుకుంటా. దీనిది టర్మ్స్ అనేది రాయండి. -1 1/2 -1/3 1/4 అన్సోన్ ఇలా వస్తుంది. ఓకే, దీంట్లో ఫస్ట్ బౌండెడ్ ఎబోలో కండిషన్ ఏంటి, an షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k. ఓకే, ఇక్కడ k అనేది నేను కొంత ఫిక్స్ చేసుకుంటా. ఓకే, k అనేది -1 తీసుకుంటా. -1 తీసుకుంటే -1 తీసుకుందామా. ఓకే, చూద్దాం, ట్రై చేద్దాం. a1 షుడ్ బి గ్రేటర్ దెన్ ఈక్వల్ -1, a2 షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1, a3 షుడ్ బి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు -1. a3 అనేది -1/3 కాబట్టి సంథింగ్ -0.33 వస్తుంది కాబట్టి ఎస్ మైనస్, ఇక్కడ 0, ఇక్కడ -0.3, ఇక్కడ -1 ఉంది కాబట్టి -0.3 అనేది -1 కన్నా పెద్దదే. ఎస్, సాటిస్ఫై అవుతుంది. -1 తీసుకోవచ్చు మనం. ఓకే, సాటిస్ఫై అవుతుంది, అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి, నో ప్రాబ్లం. అండ్ బౌండెడ్ బిలో కూడా చెక్ చేద్దాం. బౌండెడ్ బిలోకి an ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. ఓకే, ఇక్కడ m అనేది ఫిక్స్ చేస్తున్నా, 1/2 తీసుకుంటా. ఓకే, a1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2, కరెక్ట్. -1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2, a2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2, a3 ఈజ్ లెస్ దెన్ ఆర్ -1/3. ఓకే, సారీ, a3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/2, a4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1/2. ఓకే, 1/2 అనేది -1/3 కన్నా పెద్దది, కరెక్ట్. అన్నీ సాటిస్ఫై చేస్తుంది. అంటే ఇట్ ఈస్ ఆల్సో బౌండెడ్ సీక్వెన్స్. అంటే -1/n/n ఇట్ ఈస్ లైస్ బిట్వీన్ 1/2 అండ్ -1. ఈక్వాలిటీ సింబల్స్ వాడుతున్నాం. ఎందుకు అంటే -1 1/2 అనేది మనకి టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇట్ ఈస్ అ బౌండెడ్ సీక్వెన్స్, ఇస్ లైస్ బిట్వీన్ -1 అండ్ 1/2. ఈ -1 ఏదైతే ఉందో ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ -1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్. ఓకే, 1/2 ఏదైతే ఉందో అది దట్ ఈస్ అవర్ సుప్రీమమ్ అవుతుంది. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఫైనల్ ఎగ్జాంపుల్. సీక్వెన్స్ an ఈజ్ ఈక్వల్ టు n² తీసుకుందాం. ఓకే, n² తీసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 1 పుట్ చేస్తే 1, 2 పుట్ చేస్తే 4,
3 పుట్ చేస్తే 9, ఓకే, 4 పుట్ చేస్తే 16 అండ్ సో ఆన్ ఇలా వెళ్తుంది. ఓకే, ఇక్కడ నేను బౌండెడ్ అబోవ్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తా. బౌండెడ్ అబోవ్ ఏఎన్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే. ఓకే, ఇప్పుడు నేను కే అనేది 1 ఫిక్స్ చేశాను అనుకో. ఇప్పుడు A1 is should be greater than or equal to 1 ఉండాలి, ఉంది. 4 is greater than or equal to 1, yes ఉంది. 9 is should be greater than or equal to 1 ఉంది. 16 is greater than or equal to 1 ఉంది. దట్స్ క్లియర్. A4 అనేది ఏంటి, A2, ఓకే, A3, A4, ఓకే, అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది మనకి, అంటే బౌండెడ్ అబోవ్. బౌండెడ్ బిలో అవుతుందా అంటే చూద్దాం. బౌండెడ్ బిలో, బౌండెడ్ బిలో, ఓకే, బౌండెడ్ బిలోకి ఏంటి, ఏఎన్ ఈజ్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్. ఓకే, ఇక్కడ నేను ఎమ్ అనేది ఫిక్స్ చేయాలి. ఓకే, A1, ఇప్పుడు నేను ఎమ్ అనేది నేను ఏం చేస్తా, 1 అనేది ఫిక్స్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ A1 షుడ్ బి లెస్ దెన్ ఈక్వల్ టు 1. ఓకే, A2 షుడ్ బి లెస్ దెన్ ఈక్వల్ టు 1 అంటే నో, బికాస్ 4 ఉంది, అంటే మనం ఫిక్స్ చేయలేం. నేనేం చేస్తా, ఎమ్ వాల్యూ చేంజ్ చేస్తా. ఎమ్ వాల్యూ అనేది 4 తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది, ఎమ్ అనేది 4 తీసుకుంటే A2 షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్, A1 షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, ఎస్. A2 షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, కరెక్ట్. A3 షుడ్ బి లెస్ దెన్ ఈక్వల్ టు 9 అంటే నో, సారీ 4 అంటే నో. A3 అనేది 9, 9 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే ఇది కరెక్ట్ కాదు. 4 అనేది 9 కన్నా పెద్దది కాదు. ఓకే, ఇది కరెక్ట్ కాదు. అంటే నువ్వు ఎమ్ వాల్యూ ఎనీ రియల్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎమ్ అనేది 100 తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకున్నాను అనుకో, ఎక్కడో ఒక దగ్గర మనకి 100 తీసుకుంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకున్నాం అనుకో, దానికి ముందు నంబర్ నీకు ఏదో ఒక నంబర్ ఉండే ఉంటుంది కదా. 100 తీసుకుంటే ఇక్కడ 100 తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, కానీ ఈ 100 కన్నా పెద్ద నెంబర్ ఏదో ఒకటి మీకు ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ. ఓకే, 16, ఓకే, తర్వాత వాల్యూస్ పుట్ చేద్దాం. 5 పుట్ చేస్తే 25, ఓకే, 6 పుట్ చేస్తే 36, 7 పుట్ చేస్తే 49, ఓకే, 64, ఓకే, 81, ఓకే, 10 పుట్ చేస్తే 100, ఓకే, 12 పుట్ చేస్తే 144. చూడండి, నేను 100 తీసుకున్నా, కానీ ఇక్కడ వచ్చేవాటికి A12 పుట్ చేశాను అనుకో. A12 పుట్ చేసి సాటిస్ఫై కాదు, అంటే ఎమ్ వాల్యూ అనేది మనం ఇక్కడ ఫిక్స్ చేయలేకపోతున్నాం. అర్థమవుతుందా? ఓకే, నేను ఇంకా పెద్ద నెంబర్ తీసుకుంటా అంటే ఇంకా పెద్ద నెంబర్ మీకు దీంట్లో ఉంటుంది. ఓకే, సాటిస్ఫై కావట్లే. అందువల్ల మీరు ఏం చేస్తారంటే బౌండెడ్ బిలో డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తాం. ఓకే, అంటే దీంట్లో బౌండెడ్ అని చెప్పాలంటే 2 కండిషన్లు ఉంటేనే మనం బౌండెడ్ అంటాం. అంటే ఇది ఏదైతే ఉందో దీన్ని మనం నాట్ బౌండెడ్ సీక్వెన్స్ అంటాం. ఇట్ ఈస్ నాట్ ఏ బౌండెడ్ సీక్వెన్స్. ఓకే, సీక్వెన్స్ n² అనేది ఏంటి, నాట్ ఏ బౌండెడ్ సీక్వెన్స్. ఓకే, ఇట్ ఈస్ అన్బౌండెడ్ సీక్వెన్స్ అంటాం. ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, దీంట్లో ఏదైతే స్మాలెస్ట్ వాల్యూ దీంట్లో, ఓకే, ఏఎన్ అనేది ఓకే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంది. ఓకే, బట్ ఎమ్ అనేది మనకి ఎగ్జిస్ట్ లేదు కాబట్టి ఈ 1 ఏదైతే ఉందో దిస్ ఈజ్ అవర్ ఇన్ఫిమమ్ ఎగ్జిస్ట్. ఓకే, ఇన్ఫిమమ్ ఎగ్జిస్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సుప్రీమమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, సుప్రీమమ్ అనేది ఎగ్జిస్ట్ లేదు. సుప్రీమమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇన్ఫిమమ్ అనేది ఎగ్జిస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ఫిమమ్స్ అనేది మీకు టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడాను. ఎగ్జాంపుల్ ఇదే, దీంట్లో చూస్తే 1 అనేది టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్లో లేదు, కానీ 1ని మనం సుప్రీమమ్ అంటాం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఏదైతే సుప్రీమమ్ ఇన్ఫిమమ్స్ ఉన్నాయో ఇది మనం టర్మ్స్లో నుండి తీసుకోవట్లే, ఇది రియల్ నెంబర్స్. అర్థమైందా? ఇది డెఫినేషన్ని బాగా అర్థం చేసుకోండి.
అప్పుడే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఐ హోప్ మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, బౌండెడ్ అబోవ్ అంటే ఏంటి, బౌండెడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అప్కమింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ప్రూవ్ వెదర్ ద గివెన్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్ అబోవ్ ఆర్ బౌండెడ్ బిలో అని అడుగుతూ ఉంటారు. ఓకే, అలాంటి టైంలో మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ కాకుండా ఇలా మీరు ఈజీగా ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు అది ఇచ్చిన సీక్వెన్స్ బౌండెడా కాదా అని మీరు ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి బౌండెడ్ సీక్వెన్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో నేను లిమిట్ పాయింట్ అంటే ఏంటి, లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటే ఏంటి, దీని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.